తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కేసులో ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ రోజు విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో సింగిల్ బెంచ్ గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేసి తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. నియామకాలు తుది తీర్పునకు తోబడే ఉండాలని స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికీ ప్రభుత్వం 562 మంది అభ్యర్థులను నియామక పత్రాలు అందజేసింది. దీంతో తుది తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కేసులో ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ రోజు విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో సింగిల్ బెంచ్ గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేసి తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. నియామకాలు తుది తీర్పునకు తోబడే ఉండాలని స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికీ ప్రభుత్వం 562 మంది అభ్యర్థులను నియామక పత్రాలు అందజేసింది. దీంతో తుది తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.